దయచేసి న్యూస్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 100 ఏళ్ల ప్రాజెక్ట్ అంటే నిలబడతాడంట. ప్రోచారం ప్రాజెక్టు సైడ్ వాల్ నుంచి బయటకు వస్తున్న నీరు అంటే నిలబడ్డ నీళ్ళు రావట్లేదా? మరి జర్రా ఈ వార్త చూడండి, మొత్తం మంచిగా చూడండి. రెట్టింపు వరద వచ్చిన చెక్కు చెదరని ప్రోచారం సైడ్ వాల్. ఇప్పుడు భజన 2 తాళాలు పట్టుకొచ్చుకుంటారు రేపటి నుంచి. రెట్టింపు వరద వచ్చిన చెక్కు చెదరని ప్రోచారం సైడ్ వాల్ వద్ద ఏర్పడిన గుంతను ఊడ్చిన అధికారులు 70,000 క్యూసెక్ల వరదను తట్టుకునేలా నిజాం కాలంలో డిజైన్ ఒక సన్నాసుడా 6,50,000 క్యూసెక్ల వరద తట్టుకుంటాను. మరి మేడిగడ్డ బతుకులో ఉన్నవాడ 70,000 ఏడా 6 లక్షలు ఏడరా? రాయరేవిరా మీ కళ్ళలో మనవాడ, మీకు మీరు మారరా? అందుకే తాళాలు పట్టుకొచ్చుకుంటారు రేపటి నుంచి. డప్పు ఇట కొట్టాలి, ఇట కొట్టుకుంటూ మాట్లాడాలి. ఇంకా 1,82,000 క్యూసెక్లు వచ్చిన ఆపిన ప్రాజెక్టు. ఇగో ఏం చెప్పనా, ఓడంట సైకిల్ తోలుతాడంట, సైకిల్ తోలుతాడంట, ఓడేమో పక్కన లారీ తోలుతాడంట. లారీ తోలుతాడేమో లంగంట. దానికి ఏం తోలుతాడు? వాడు లారీ తోలుతాడు, మావాడు మొగోడు వాడు సైకిల్ తోలుతాడు అంటాడంట. మరేమంత అన్నసు ఉంటాడు ఈ వివేక వెంకట సంఘాన్ని సన్నాసు ఇసవంటి సన్నాసు అంటే అనట. లారీ తోలుతాడు సౌటరా, సైకిల్ తోలుతాడు మొగోడు రా నాయన, ఇంకో సైకిల్ తోలుతాడు రా వీడు, 70,000 క్యూసెక్లు వస్తాడు నిలబడేరా మొగోడు లెక్క సైకిల్ అంటాడు. మరి సన్నాసి సైకిల్ 10,000 వస్తారా, లారీ 50 లక్షలు కావాలి దద్దమ్మ అని లోకం అంటాను. సైకిల్ విలువ సైకిల్ లేరా, లారీ విలువ లారీ లేరా దద్దమ్మ అని చెప్పేసి అంటుంది. కానీ సన్నాసులకేమో సైకిలే గొప్పగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు బందోబస్తు మొగోడు లెక్క నిలబడుతున్నా నచ్చలేదు, మన కన్ను ఓర్స్తలేవు. ఎందుకంటే మనం ఆంధ్ర సోప చేసిన సన్నాసులం కదా, చంద్రబాబు నాయుడు గారి మోసేది గారి బతికిన ఎదవలం కదా మనము. అసలు ఎదవలకు సైకిలే నచ్చుతాయి, లారీలు నచ్చవు, మేడిగడ్డలు నచ్చవు, పౌచారాలు నచ్చుతాయి, పొక్కబడ్డ నచ్చుతాయి, కూలిపోయిన నచ్చుతాయి, కుంగిపోయిన నచ్చుతాయి. ఎందుకంటే మన తెలంగాణ వ్యతిరేకులం కదా. ఓలా జైతేలంగా అంటే సంపద తిరిగిన మొదలవరం అయితే మనం గసవంటి మొదలలో గసవంటి సన్నాసు పనులే వస్తాయి. మరి ఇది తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ ప్రభు కాంగ్రెస్ వాళ్ళ ప్రభు నిజాం ప్రభుగా వచ్చినట. తెలంగాణలో మొదటి ప్రాజెక్ట్ అట, మునగాని ప్రాజెక్ట్ అట. దీన్ని కూడా ప్రక్షేపణ చేయండి, రేపు 1,00,000 కోట్లు పెట్టు. మరి దానికి కూడా నిజంగా కొంచెం అన్న దేడిది మాకు గాను ఉన్నారు మీ దాంట్లో. ఎవరు రాసే సన్నాసులకు సిగ్గిలేదు, చెప్పేటోళ్ళకు కూడా సిగ్గిలేదు. ఇక ఇంటానికి మాకన్నా తెచ్చుకోవాలని మేము అనుకుంటున్నాం అంతే. ఇక మా ప్రజల వల్ల మేమన్నా సిగ్గు తెచ్చుకుంటాం. ఇప్పుడు రాగయ్యా ఇది రాశారు చూడ్రి, ప్రాజెక్టుల వద్ద హై అలర్ట్ అట. శ్రీశైలం నాగార్జున సాగర్ 2,50,000 క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో వస్తుందట. మరి ఇంకో ఎల్లంపల్లికి ఉదయం 7 ఏం పుచ్చారా మీకు జర చూడు. ఎల్లంపల్లికి ఉదయం 7.5 లక్షల క్యూసెక్ల ఫ్లడ్ వచ్చింది. సాయంత్రానికి 5.3 లక్షలకు తగ్గుదల పడింది. అంటే ఈ ఎల్లంపల్లిలో 7.5 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చింది కదా. గేట్లు బంద్ చేసిరా తెరిచిరా రేవంత్ అన్న? గేట్లు బంద్ చేసిరా తెరిచిరా? అంటే బంద్ చేయాలి కదన్న. ఇప్పుడు మేడిగడ్డ అంటే సౌటది, మేడిగడ్డ అంటే దద్దమ్మ ప్రాజెక్ట్ అనుకుందాం, మీరు కట్టినది మొగోల ప్రాజెక్టే అనుకుందాము. ఎల్లంపల్లి గేట్లు బంద్ చేయాలి కదా. గేట్లు బంద్ చేయకపోతే ఊర్లు తగలబడతాయి కదా. నువ్వు గేట్లు బంద్ చేస్తే ఊర్లు తగలబడతాయా తగలబడతా చూస్తాం కదా మేము కూడా. నీ ఎల్లంపల్లి ఏమి గురి పెడుతుందో వద్దా అసలు మంచి పనులు ఏమవుతా మనకు. అంటే 7,50,000 క్యూసెక్ల ఫ్లడ్ మేడిగడ్డ దాటుతా ఉన్నా మేడిగడ్డ మొగోళ్ళకి నిలబడది అని ఒప్పుకోరు ఈ సన్నాసులు. నోరల్లా బెల్లంగడలు పెట్టి కుక్కాలి ఒక్కొక్కరికి. ఎందుకంటే భగవంతుడు ఈ సన్నాసులకు నోరిచ్చిండు, ఏదైనా రాస్తారు మనం వినాలికంతే. అంటే 7,50,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చిన శ్రీశైలం నాగార్జున సాగర్ లాంటి 3 ప్రాజెక్టులు కట్టినా, శ్రీశైలం నాగార్జున సాగర్ లాంటి 3 ప్రాజెక్టులు కట్టినా మేడిగడ్డ మొగోన్ లెక్క నిలబడుతుంది. 2.50 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తే నాగార్జున సాగర్ శ్రీశైలంలో మేడిగడ్డ పైన 7,50,000 క్యూసెక్ ఇన్ఫ్లో పోయినా 2 పిల్లర్లు కుంగినా
మొగోళ్ళు లెక్క మునగాన్ లెక్క నిలబడి మేడిగడ్డ అని ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రధాని రేవంత్ రెడ్డి చెప్పగానే ఎప్పుడు అంతే ఇక వాళ్ళు చెప్పరు కదా, అందుకే నేను చెప్తాను మీకు. మేడిగడ్డకు వచ్చే క్రెడిట్ కానీ కాళేశ్వరంకి వచ్చే క్రెడిట్ కానీ అది మొత్తం ఎల్లంపల్లికి మార్చిరు. ఎల్లంపల్లికి మంది కూర్చే పిల్లలు మన పిల్లలు చెప్పినట్టు ఉంది. మంది కూర్చే పిల్లలు మన పిల్లలు చెప్పుకొని బాధసాల చేసి ఉంటారు. ఇక్కడికి గిసవంటే కాంగ్రెస్ వాళ్ళు వస్తుంటారు. హస్తం మా నేస్తాం కాదా? ఇంకా చూడరా, శ్రీరామ సాగర్కి 3,20,000 క్యూసెక్ల వరద తాగిడి వచ్చింది. తాలిపేరు, పోచారం, రామడుగు, గణపూర్ వంటి ఆ మీడియం ప్రాజెక్టు కూడా ఫుల్ అయిపోయింది. కృష్ణా గోదావరి బేసిన్లకు పోటెత్తున్న వరద. ఇక్కడ కూడా కాళేశ్వరం కానీ మేడిగడ్డ కానీ ఉండవు. బదనాలు చేసే బద్మాషి వార్తల్లో మాత్రం ఉంటాయి. బదనాలు చేసే బద్మాషి వార్తల్లో మేడిగడ్డ ఉంటుంది, అన్నారం ఉంటుంది, సుందిల్లో ఉంటుంది, కాళేశ్వరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ లంగ ముచ్చట్లు చెప్తారు. కానీ మంచి ముచ్చట చెప్పే కాడ కాళేశ్వరం పేరు, మేడిగడ్డ పేరు, అన్నారం పేరు మంచి వార్త రావాల్సి వచ్చినప్పుడు అక్కడ ఎల్లంపల్లి వస్తుంది. ఎల్లంపల్లి ఎగురు పెడుతుంది ఏమిటి ఆడ. అట్లా ఉండదు లెక్క. ఏం ప్రభుత్వం ఇది? మందిని ముంచే ప్రభుత్వం. మందిని ఎట్లా ముంచుతారు? కళ్ళు పట్ట పగటీలు కళ్ళు కప్తారన్నమాట.